ఇప్పుడు ఆ హుక్ స్టెప్, ఆ డాన్స్, ఆ ఎనర్జీ, ఆయన అసలు ఎందుకంటే ఆయనకి ఎన్ని సంక్రాంతులు చూసుంటారు, నాకంటే ఫస్ట్ సంక్రాంతి. సో ఆయన ఎన్ని సంక్రాంతులు చూసినా ఈ సంక్రాంతికి మళ్ళీ ఆ ఫస్ట్ సంక్రాంతికి మన గ్యాంగ్ లీడర్లో కానీ 90s ఏదైతే ఒక ఎనర్జీ చూసామో అదే సేమ్ ఎనర్జీతో మళ్ళీ ఆయన క్రౌడ్ ముందుకు వచ్చారు. సో ఇది గెలవడం ఒక కాంపిటీషన్ లాగా కాదు, కానీ నాకు అట్లీస్ట్ పర్సనలీ ఇప్పుడు ఆయన 70 yearsకి ఆ ఎనర్జీ ఇస్తున్నప్పుడు అదే ఎనర్జీ తీసుకొని నేను ఇంకా డబుల్గా పర్ఫామ్ చేయాలి. ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చిరంజీవి గారు మీకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. నేను మా ఈవెంట్లో నేను అదే చెప్పాను కదా, దట్ ఇదేంటంటే ఒక బాల్ ఒక రిలే రేస్ అనుకోండి, బేటన్ రేస్. దానిలో ఆయన ఫస్ట్ పరిగెట్టి ఒక బేటన్ అలా అందించారు. ఇప్పుడు అది మేము క్యారీ చేసి నెక్స్ట్ ఆయన నుంచి నేర్చుకున్న ఎలిమెంట్స్ అన్నీ అప్లై చేసి మేము నెక్స్ట్ జనరేషన్ మేము ఎంటర్టైన్ చేస్తున్నాం ఆడియన్స్ని. సో మనకేంటంటే ప్రయారిటీస్ తెలుగు ఆడియన్స్, వాళ్ళని ఎలా ఎంటర్టైన్ చేయగలుగుతాం అనేది ఆల్ ఆఫ్ అస్ టుగెదర్ హ్యావ్ ద సేమ్ గోల్. పండక్కి వాళ్ళకు ఒక ఎక్సలెంట్ టైం చూపించాలి 5 days థియేటర్స్లో. సో తెలంగాణ నైజాం అయింది, గోదావరి జిల్లాలకు వెళ్ళారు. నెక్స్ట్ ఇయర్ కొండారెడ్డి బుర్జ్ దగ్గర బాంబులైనా విసురుతారా? నెక్స్ట్ ఇంకా ఇప్పుడు యాక్చువల్లీ టూర్ స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు వీళ్ళు చూపించిన రెస్పాన్స్కి ఎల్లుండి నుంచి మొత్తం ఆంధ్ర టు తెలంగాణ, మా సినిమాలో పాట కూడా ఉంది కదా, పందెంకే దూకామా పందెంలోనా, రంగులతో దిగినామా రంగంలోనా, ఆంధ్ర టు తెలంగాణ పడి చేస్తారే మన పైన. సో ఆ టూర్ స్టార్ట్ చేయబోతున్నాం, ఆంధ్ర టు తెలంగాణ టూర్. రాజు గారు మా మొత్తం మూవీ యూనిట్ అంతా మేము ఆల్ ఆఫ్ అస్ విల్ బీ దేర్. అండ్ అక్కడ నుండి ఇంకా మళ్ళీ అమెరికాకి వెళ్ళే ప్లాన్ కూడా ఉంది, ఎందుకంటే వాళ్ళు చూపించిన ఈ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ కి. ఈ సంవత్సరం పెళ్లికి భారత్ పాట ఒకటి ఇచ్చేసారు పెళ్లి. భారత్ పాట రాజుగారు ఎవరికి పెళ్ళైనా వాళ్ళ పెళ్లిలో వాడుకోవచ్చు, రాజుగారి పెళ్లిలో. సో సంక్రాంతి కోసం ప్లాన్ చేయలేదు ఈ సినిమా? లేదు, అలా ఫస్ట్ ఒక ఫెస్టివ్, వైబ్రెంట్, జాయ్ఫుల్ ఎంటర్టైనర్ ఇవ్వాలని ప్లాన్ చేసాము. ఓకే. ఎప్పుడైతే స్క్రిప్ట్ అయిపోయింది, సినిమా షూటింగ్ స్టార్ట్ అయిందో, ఫుటేజ్ చూసుకున్న తర్వాత మా ప్రొడ్యూసర్ ఐడియా అనమాట అది, వంశీ గారు, నాగవంశీ గారు. ఆయన వచ్చి ఇది పండగకి వేద్దాం ఈ సినిమా అని అన్నారు. సో అనగానే నాకు అప్పటికి మైండ్లో లేదు, అంటే పండగకి వేద్దాం అన్న తర్వాత ఈమెను సెలెక్ట్ చేశారా? మీనాక్షి లాస్ట్ టైం సంక్రాంతికి వస్తున్నాం, ఆ కాంబినేషన్ బుల్లిరాజు ఈమె లేదు. అప్పటికి మేము సినిమా షూటింగ్ స్టార్ట్ అయిపోయింది, అప్పటికి స్టార్ట్ అయిపోయింది. తనని సెలెక్షన్ పండగ హీరోయిన్ అనే రీజన్ తోటి కాదు. తన సెలెక్షన్ ఏంటంటే తనకున్న క్వాలిటీస్, తనకున్న స్ట్రెంగ్స్ యాజ్ అన్ యాక్ట్రెస్, తనకి ఏదైతే స్కిల్స్ ఉన్నాయో వాటితోటి చారులత క్యారెక్టర్కి తను బెస్ట్ సూట్ అవుతుందని అనిపించింది మాకు. అంటే